నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 71,424 ఇళ్లు మంజూరు. కలెక్టర్ పి ప్రశాంతి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీ కెఆర్ కృష్ణనాయక్, ఏపీ ఈపీఎస్పీ డీసీఏఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 71,424 ఇళ్లు మంజూరు కాగా 40,810 ఇళ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణ పనుల కోసం 571.18 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 26,202 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా స్టేజ్ కన్వర్షన్ లో 40,810 ఇళ్లు ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25,091 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,111 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదా